మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మీకు శుభాలు పలుకుతున్నాను. 29వ తారీఖు 8వ మాసం మనం ప్రవేశించాం. మీరు నాకు ఇచ్చిన తలబట్టి 2వ సమూయేలు గ్రంథం, అయితే సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం అండి. ఇక్కడ ఏముందంటే, ఇక్కడ ఈ కథ అంతా ఏంటంటే, దావీదు గారు ఒకసారి ఆలోచించారంట, సౌలుకి దావీదుకి పడదు, కానీ ఆ కుటుంబానికి పడదు. అయినప్పుడు ఎంత పెద్ద మనిషి ఉంటే దావీదు యోనాతాన్ని బట్టి నేను ఎవరికన్నా ఇంకేమైనా మేలు చేయాలని, యోనాతాను మంచి స్నేహితుడు, అతనికి మా ప్రాణ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే మంచి చేసే ఉద్దేశం, కానీ యాక్చువల్గా శత్రువులే వాడు. సౌలు కుటుంబం శత్రువులే కదండి. కానీ ఏమంటాడు, యోనాతాన్ని బట్టి నేను ఎవరికన్నా మేలు చేయాలా అని అడిగితే యోనాతాన్ని కుంటోడు అన్నమాట. అతని పేరు శివ. 9వ అధ్యాయం 3వ వచనం అంటాడు, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడా అని అడిగా సేవ అంటున్నాడు, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడు, రాజుతో మనవి చేసినంట. వాడు ఎక్కడున్నాడని అని రాజును అడిగా సేవ చిత్తగించము, అతడు మేబదారులో అమ్మీయేలు కుమారుడుకు మాకీరింట ఉన్నాడని చెప్పి పిలిపించాడు. పిలిపించి నాకు అంటున్నాడు. ఇక్కడ 8వ వచనంలో అక్కడ మీకు ముందు వద్దాం, 7వ వచనం 2వ సమూయేలు 7:9లో 9:7 ఏమాట్లాడుతుంది, నువ్వు భయపడొద్దు, నీ తండ్రి అని యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చేస్తాను. మీ నాన్నగారిని బట్టి ఉపకారం, నిన్న ఫ్రెండ్ మీ నాన్నగారు నా స్నేహితుడు అని చెప్పి కుంటికాళ్ళు వాడిని తీసుకొచ్చి ఎవరు రాజుగారు పట్టించుకుంటారని పట్టించుకుని ఎవరు కుంటేవాడిని ఎక్కడో మారుమూలలు పడినాడు, అడ్రస్ లేకుండా పడినాడు. కానీ దేవుడు మర్చిపోయాడు ఎప్పుడు కూడా. ఒకవేళ నీ స్థానం అలా ఉందేమో, నీ ఆశీర్వాదం దోచుకున్నారేమో, లేకపోతే నీకు అన్యాయం జరుగుతుందేమో, సరిహద్దులు సమాధానం లేదేమో, నీ బంధువులే నిన్ను మోసం చేశారు. ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకోండి, ఏం భయపడక్కర్లా. ఇది ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలా గొప్పగా ఉంది. అందరూ నేను మర్చిపోయామో, ఎక్కడో పాపం మారుమూలలో బతుకుతున్నాడు. అక్కడ ఎండిపోయినటువంటి చెత్త లాంటి ఆ ప్రాంతంలో బతుకుతున్నాడు. ఎవరమ్మా? శివ. అప్పుడు అంటున్నాడు, చూడండి నువ్వు భయపడొద్దయ్యా. దావీదు మాట్లాడుతున్నాడు చిన్న కుంటివాడితో, మీ నాన్న నేను ఫ్రెండ్స్వి, కానీ అందరూ మర్చిపోతారు, కానీ దావీదు అలా మర్చిపోవట్లా. గ్రాటిట్యూడ్ కలవాడు. ఏమన్నాడు, చిత్తగించు, నువ్వు భయపడిపోద్దయ్యా, యోనాతాను నిమిత్తం నీకు ఉపకారం చేస్తాను. నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు ఇప్పిస్తాను. ఎవరైతే లాగేస్తారో నీ దగ్గర నుంచి ఆస్తి పోగొట్టుకున్నారేమో, కబ్జా చేశారేమో, తిరిగి నేను ఇప్పిస్తాను నీకెందుకు అంటున్నాడు. ఇది కొంతమంది ఉన్నారు, కబ్జాలు చేసి స్థలాల్లో ఇల్లు పోగొట్టుకుని ఉన్నారు. కానీ మీరు కోర్టు కేసులు ఉన్నాయి, ఇవన్నీ భయపడక్కర్లా, అవన్నీ తిరిగి తిరిగి ఇచ్చేటువంటి దేవుడు అనుకున్నాడండి. తల్లుడి చెప్పాలి రోజులో. చూడండి, పితరుడు సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు. దానికి అంటాడుతున్నావు. 8వ వచనం, ఇది మన సబ్జెక్ట్. ఇది అతను నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడైన నాడలు నీవు దయచూపుటకు నీ దాసులకు నేను ఎంతటి వాడను అన్నాడు. అంత తగ్గించుకున్నాడు. కాబట్టి తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చిస్తాడు. మన విధేయత ఉంది అతనికి. అద్భుతంగా అతన్ని తీసుకొచ్చి బల్ల దగ్గరికి కూర్చోబెట్టుకుని డ్రెస్ మార్చేసి భోజనం అందరితో పాటు పెట్టాడు. అక్కడే పెరిగిపోయాడట. శివాకి ఇంత కృపించాడు. అలాగే పాపిగా ఉన్నప్పుడు మనం దుర్మార్గం మనల్ని పాపాలను క్షమించి తన కుమారుడితో సహవాసం చేసేటువంటి బిడ్డలకు మనల్ని దీవించబోతున్నాడు. అలాంటి మీరు స్థితిలో ఉంటే మీ అన్ని ఆస్తి తిరిగి దేవుడు ఇవ్వగలడు, మిమ్మల్ని దీవించగలడు, మిమ్మల్ని మర్చిపోవడం కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి అద్భుతమైన రీతిలో ఆ యొక్క సౌలు కుమారుడిని, శత్రువు కుమారుడిని ప్రేమించి వాడికి రాజుగారి పక్కన అన్నం పెట్టేటువంటి పెద్ద మనసు దావీదుకున్నప్పుడు అలాంటి మన ప్రభువుకి ఎంత ఉంటుందండి. కాబట్టి మీరు విడిచిపెట్టబడ్డాను, నా భర్త చనిపోయాడు, లేకపోతే నాకు అన్యాయం జరిగింది, ఆస్తి కొట్టేశారు, ఈ పొలం కబ్జా చేశారు అనుకోపోకండి. అవి తిరిగి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ప్రభుది. అని మేము అనుకున్నాం, తప్పకుండా మీరు తిరిగి మీ ఆస్తిపాస్తులు తిరిగి మీ దగ్గరకు తప్పకుండా వస్తాయి. మీ బిడ్డలు దీవించబడతారు. అట్టి కృప ప్రభు అందించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.